శివాయ. మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు మనము ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాము. అది ఏమంటే, పక్కింటి వాస్తు దోషాలు మనపైన ఎంతవరకు ప్రభావం చూపిస్తాయనేది మనము ఈరోజు తెలుసుకుందాం. ఎందుకంటే ఇది చాలా చోట్ల పోయినప్పుడు నన్ను అడిగిన ప్రశ్న అండి ఇది. కొంతమంది చాలా దీని నుంచి ఇబ్బంది పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. పక్కింటి వాస్తు దోషాలే, వాళ్ళ ఇంట్లో వాస్తు దోషాలు ఎలా ఉన్నాయి కానీ పక్క ఇంటి వచ్చే వాస్తు దోషాలు మాత్రం చాలా ఇబ్బంది పెడతాయండి ఒక్కోసారి మనల్ని. వాటి గురించి మనము ఈరోజు తెలుసుకుందాం ఈ బోర్డు పైన. అందరూ చూడండి. మనము ఎప్పుడైనా సరే ఇల్లు ఇప్పటికి నిర్మించుకున్నా లేదా నిర్మించుకోబోయేవారు ఎవరైనా సరే ఇలా మనము, ఇది తూర్పు అండి, ఇది ఉత్తరము. మనము ఇల్లు నిర్మించుకుంటాం, వీటికే వదిలేస్తాం. ఇల్లు నిర్మించుకున్న తర్వాత ఇంకా ఈ కాంపౌండ్ ఇవన్నీ ఎందుకు, మళ్ళీ తర్వాత చూసుకుందాము అనే ఒక ఉద్దేశంతో ఇలా నిర్మించేసుకుంటాము, అయిపోతుంది. మన ఇల్లేమో వాస్తుకు బాగుంటుంది, ఇబ్బంది లేదు. కానీ మనకు తెలియకుండా మనం ఇబ్బందులు పడుతుంటాం. అంటే మన ఇంటి యొక్క వాస్తు బాగున్నా కూడా మనకు తెలియకుండా మనం ఇబ్బందులు పడుతూ ఉంటాం అన్నమాట. అది ఎలా అనేది మనకు చాలా మందికి అర్థం కాదు. చాలా మంది సతమతం అయిపోతూ ఉంటారు. కొంతమంది వాళ్ళు వీళ్ళు తెలిసి అడుగుతూ ఉంటారు, ఏమి ఇలా జరుగుతుంది, మేము అంతా 100% ఆయం వేసుకొని వాస్తు సిద్ధాంతం పిలిపించుకొని ఇల్లు కట్టుకున్నామండి, కానీ మాకు మాత్రం ఎందుకో ఇంట్లోకి చేరినప్పటి నుంచి కలిసి రావట్లేదని చాలా మంది అడుగుతూ ఉంటారు. ఇది ఒక పట్టాన అందరికీ తెలియదండి. ఎందుకంటే ఇది కనిపించనిది కాబట్టి అంత ఈజీగా ఎవరు గుర్తుపట్టడం సాధ్యం కాదు. దీనికి ముఖ్యంగా మనకు మన ఇల్లు ఇలా ఉంది అనుకుందాం, అంటే ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అనుకుందాము, ఇలా ఉంది అనుకుందాము. ఇలా ఉంది అనుకున్నప్పుడు మన వెనక ఒక ఇల్లు ఉంటుంది, ఇలా ఒక ఇల్లు ఉంటుందండి. వీళ్ళకి వచ్చేసి ఇది తూర్పు అవుతుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ సంపు పెట్టుకుంటారు, ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ పెట్టుకుంటారు, ఇక్కడ బాత్రూమ్లు ఇవన్నీ పెట్టుకుంటారు. అలా ఇవన్నీ పెట్టుకున్నప్పుడు ఇంకా కొంతమంది సైడ్ కాలువలు కూడా వేసుకుంటారు. ఇవన్నీ ఏమవుతాయంటే మొత్తం మన ఇంటికి నైరుతి, పడమర, వాయువ్యం ఇవన్నీ దోషాలు ఏర్పడతాయండి. మనకు తెలియదు ఇవి జాగ్రత్తగా పరిశీలిస్తే మాత్రం మనకు తెలియదు. కాబట్టి నేను చెప్పేది ఏమంటే, ఎప్పుడైనా సరే మనం ఇల్లు ఇలా నిర్మించుకుంటేనే అయిపోదు. మన పక్కన అంటే మన ఇంటికి వెనక సైడ్ కానీ ఏమైనా గుంతలు కానీ లేక ఇంకా వేరే ఏమైనా కాలువలు కానీ చెరువులు కానీ ఇలా ఏమైనా ఉన్నాయో ఒకసారి మనం గమనించాలండి. అలా కాకుండా ఎప్పుడైతే మనం దీనికి కాంపౌండ్ కట్టకుండా ఎప్పుడైతే మనం ఇలా వదిలేసింటామో అప్పుడే మనకి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయండి. చాలా మంది లక్షలు పెట్టి ఇల్లు ఇలా కట్టేస్తారు, కానీ కాంపౌండ్ వచ్చే లోపల ఏదో డబ్బులు అయిపోయినాయనో ఏదో ఒక విధంగా దాన్ని మళ్ళా నిదానంగా చేసేసుకుందాంలే అని చాలా మంది వదిలేస్తుంటారు. అక్కడేనండి వాళ్ళకి ప్రాబ్లం స్టార్ట్ అయ్యేది అక్కడే. అందుకనే మనం చెప్పేది ఏమంటే, ఎప్పుడైనా సరే పక్క ఇంటి వాస్తు దోషాలు మన ఇంటి పైన పడకుండా ఉండాలంటే మాత్రం దానికే మన పెద్దలు, మన గురువులు చెప్పినది ఏమంటే, మన ఇంటికి ఒక రక్షణ కవచం, అంటే ఒక కాంపౌండ్ కూడా నిర్మించుకున్నంత మాత్రాన ఇవన్నీ మన ఇంటికి ఏ మాత్రము ఇబ్బంది పెట్టకుండా ఉంటాయండి. అసలు ఈ దోషాలు అనేది మన ఇంటికి రావు. అది ఎలాగంటారా, ఒకవేళ మనం సైన్స్ పరంగా చూడాలనుకున్నా కూడా ఎప్పుడైతే మన ఇంటికి ఈ బ్యాక్ సైడ్, అంటే దీంట్లో కూడా కొన్ని రకాలు, అంటే కొంతమంది దాదాపు ఒక ఇల్లు కట్టుకున్న తర్వాత దాదాపు మన ఇంటికి చుట్టుపక్కల ఒక 20-30 అడుగుల వరకు ఎక్కడ ఇండ్లు ఉండవు. అలాంటప్పుడు మనకి పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏమీ రావు. అలా కాకోకుండా ఇప్పుడు ఈ స్థలాలు చాలా కాస్ట్ కావడంతో ఆ ఫ్లాట్లు ఎక్కడేసిన ఫ్లాట్లు అట్లా తీసుకునేస్తున్నారు. దగ్గర ఇల్లు, అంటే ఇంటి పక్కన ఇల్లు, ఇంటి వెనకాల ఇల్లు ఇలా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎక్కడ ఎవరు కూడా ప్లేస్ వేస్ట్ చేసుకోకుండా మొత్తము ఇలా కట్టేసుకుంటున్నాం. అలా కట్టుకున్నప్పుడు మన ఇంటికి అంటే దగ్గర, నేను మొన్న ఒక ఊర్లో వెళ్ళినప్పుడు చూశాను, ఇంటి ఇలా కట్టారు, దీనికి కాంపౌండ్ లేదు. వీళ్ళ ఇంటికి 2 అడుగులు దాటితేనే ఇక్కడ పెద్ద సెప్టిక్ ట్యాంక్ పెట్టేశారండి. ఇది దాదాపు వాళ్ళ ఇంట్లో ఒకరిని మృత్యువుకు కూడా గురి చేసింది. ఇది చాలా డేంజర్. ఇలా నైరుతిలో మాత్రం ఈ గుంట మాత్రం ఉండకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఈ సంపు కూడా, ఇది సంపే కదా అని అనుకుంటామంటే వీళ్ళకి ప్లస్సే, అది మనకి మాత్రం మైనస్. ఎందుకంటే వీళ్ళకంతా మొత్తం ఈస్ట్ లో వచ్చేస్తుంది కాబట్టి వీళ్ళకేమి ఇబ్బంది లేదు. మనకు వెనక నుంచి వచ్చే గుంతలు మాత్రము ఖచ్చితంగా మనకి అనుకొని ఊహించని వాస్తు దోషాలను తెచ్చిపెడతాయండి. ఇది జాగ్రత్తగా గమనించి, అందుకని మన ఇంటికి ఒక రక్షణ కవచంగా మనకు
ఈ కాంపౌండ్ కూడా అనేది నిర్మించుకుంటే మాత్రం ఈ వీటి నుంచి మనకు ఎటువంటి అంటే కనీసం 100లో 90% మనకి ఇబ్బంది కలగకుండా ఈ రక్షణ కవచం ఈ కాంపౌండ్ కూడా నిర్మించుకున్నంత మాత్రాన మనకి ఈ దోషాలు రాకుండా వెళ్తాయండి. కాబట్టి ఇది అందరూ గమనించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఒక్కరు కాంపౌండ్ మీకు చేతనైనంత మాత్రం కాంపౌండ్ నిర్మించుకోండి, చాలా బాగుంటుంది. అంతేగాని కాంపౌండ్ లేకుండా మాత్రం ఇల్లు కట్టుకొని ఇలా మాత్రం చేసి మీరు ఊరికి అనవసరంగా వాస్తు ఇబ్బందులతో గురి కాకుండా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ జగదీష్. థ్యాంక్ యూ సో మచ్.